హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సద్ది డబ్బా. ఇవాల్టి రెసిపీ మసాలా బెండకాయ. రెగ్యులర్గా బెండకాయ కాకుండా ఇలా మసాలా బెండకాయ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెస్ట్ సైడ్ డిష్. పప్పుచారు రసంలోకి చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. బెండకాయల్ని శుభ్రంగా కడిగి రెండు వైపులా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక నైఫ్తో మధ్యలో ఘాటు పెట్టి బొటన వేలుతో ఇలా నెమ్మదిగా బెండకాయల్ని స్ప్రెడ్ చేయండి. లేదంటే మసాలా స్టఫ్ చేసేటప్పుడు బెండకాయ విరిగిపోతుంది. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మసాలా తయారు చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1 చెంచా జీలకర్ర, 2 చిన్న సైజు దాల్చిన చెక్కలు, 4-5 మిరియాలు, 2 చెంచాల శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా నువ్వులు, 2 చెంచాల పల్లీలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ముక్కల కొబ్బరి, 15 ఎండుమిర్చి వేసి వేయించండి. ఎర్రగా వేగి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించి పూర్తిగా చల్లారాక మసాలాలన్నింటినీ మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మసాలాలో కొన్ని నీళ్లు వేసి మెత్తగా చేయండి. ఈ మసాలాను కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో ఇలా చూపించిన విధంగా స్టఫ్ చేయండి. అన్నీ స్టఫింగ్ అయ్యాక మసాలాలు వేయించిన గిన్నెలోనే 1/2 కప్పు నూనె పోయండి. నూనె వేడయ్యాక 1 చెంచా పోపు దినుసులు, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించి చిటికెడు పసుపు వేసి మసాలాతో స్టఫ్ చేసిన బెండకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా సర్దండి. 2 నిమిషాలు నూనెలో వేయించి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మిగిలిన మసాలా అంతా వేసి 10 నిమిషాలు మూత పెట్టండి. అంతే, మసాలాలు బెండకాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పక ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో సద్ది డబ్బాను ఫాలో అవుతూ మీ రెసిపీ పిక్స్ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి. Please like, share and subscribe to Saddhi Dabba for more delicious recipes.